ప్రైజ్ లార్డ్. ఈ ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు బ్రోకర్నెస్ ఎదురైనప్పుడు బాధపడి కూర్చుని వేదన పడి చింతపడి దిగులు పడకండి. దాని నుండి దేవుడు విస్తరించేలా చేస్తాడు. పగిలిన విత్తనము చక్కటి మొక్కగా మారి అలా అనేక విత్తనాలు కలిసి పంటగా మారతాయి. ఆదాము యొక్క పక్కటెముకను విరిచి అవ్వను కలుగజేసి వారి ఇరువురిని ఆశీర్వదించగా ప్రపంచమంతా మానవుల్ని చూడగలుగుతున్నాం. రాత్రంతా ప్రార్థించిన యాకోబు తుంటి నరాన్ని ప్రభువు విరిచినప్పుడు అతని దేవుడు ఆశీర్వదించాడు. అతని సంతానమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూదులుగా పిలువబడుతూ ఉంది, ఇశ్రాయేలుగా పిలువబడుతూ ఉంది. మానవాళి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం విరవబడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభునందు విశ్వాసం ఉంచువారు, రక్షణ పొందినవారు, ఆయనను వెంబడించేవారు ఏ దేశానికి వెళ్ళినా మనకు కనబడతారు. మేఘములు కదిలినప్పుడు విపరీతమైన వర్షాలు కురుస్తాయి. ఎండిపోయిన భూములన్నీ పచ్చటి సస్యశ్యామలంగా మారిపోతుంది. యేసయ్య చేతిలో విరవబడినటువంటి రొట్టె అనేకులకు ఆహారంగా మారింది. విరవక ముందు 5 రొట్టెలు మాత్రమే, విరిచిన తర్వాత కొన్ని వేలగా మార్చబడ్డాయి. కొన్ని వేల మంది ఆకలి తీర్చింది. ఎప్పుడైతే దేవుని వాక్యం మనల్ని ఖండించి సరిచేస్తుందో దానికి మనం లోబడాలి. లోబడినప్పుడు వాక్యం చేత విరవబడిన అనుభవం మీకుంటే విస్తారమైన ఆశీర్వాదాలలో మీరు అడుగు పెట్టబోతున్నారు. దేవుని చేతిలో విరవబడితే విస్తరిస్తావు, ఆశీర్వదించబడతావు. అనేకులకు మేలుకరంగా ప్రభువు చేస్తాడు. అయితే ఒకవేళ మన అతిక్రమాల వల్ల, తప్పుడు నిర్ణయాల వలన విరవబడితే దేవుణ్ణి క్షమాపణ అడిగి గాయం మాన్పమని వేడుకుంటే గాయపడిన వారి యొక్క గాయములు మాన్పగల శక్తిమంతుడు. గాయం కట్టువాడు యేసు. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించండి. మిమ్మల్ని మళ్ళా తిరిగి స్థిరపరిచి నిలబెట్టగల శక్తిమంతుడాయన. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆయన చేతిలో విరవబడితే విస్తరిస్తావు అన్న విషయం మరవవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.